తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకులు జోసెఫ్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి ప్రభుత్వం ఇస్తామన్న విద్యా భరోసా కార్డులను ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 10వ తేదీన తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తారీఖున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్, భూపాలపల్లి జిల్లా కమిటీలుగా ఈరోజు పత్రికా సమావేశం కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క సమావేశం ఎందుకు అన్నప్పుడు ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థులని అనేకమైనటువంటి మోసాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రాష్ట్రంలో 47,000 పాఠశాలలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని కేవలం 4,000 పాఠశాలలుగా తీర్చిదిద్దాం, మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సమస్యలు కూడా ఎక్కడ కూడా తీరనటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కు చూసుకున్నట్టే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంకా విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డిఈఓ పోస్టులను కూడా భర్తీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నదో వాటిని నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల వరకు విద్యా భరోసా కార్డు కూడా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే దాన్ని ఉచితంగా కూడా విద్యార్థులందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 10వ తారీఖున జరిగే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జూలై 10వ తారీఖున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో విద్యార్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల టైంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల ఇస్తానన్న రూపాయలు ఇప్పటి వరకు కూడా అవి రిలీజ్ చేయకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వేరే తరగతులకు పోవాలంటే ఈ ఫీజు కట్టాలని ప్రైవేటు యాజమాన్యాలు ఆ విద్యార్థుల మీద ఒత్తిళ్లు చేయడం జరుగుతుంది. ఏమైంది రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతున్నాం, మీ స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ రిలీజ్ చేస్తా అన్నారు, ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదని అడుగుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పర్మనెంట్ ఎంఈఓలు, డిఈఓలు ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఏ జిల్లాలో కూడా పర్మనెంట్ డిఈఓ కానీ, ఎంఈఓలు కానీ లేరు. ఇప్పటికైనా వాటిని భర్తీ చేసి మొత్తానికే జిల్లాలో అన్నిట్లో ఉన్నా కూడా డిఈఓ, ఎంఈఓల పోస్టులను ఫిలప్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడతానని మాటలకే మాత్రమే చెప్తున్నారు. ఇప్పటికి కూడా దాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ఈ మధ్యాహ్న భోజనాన్ని ఆ కార్మికులకు మాత్రమే ఇవ్వాలి, వేరే సంఘాలకు ఇచ్చి ప్రైవేటు వాళ్ళని తీసుకొచ్చి ఈ మధ్యాహ్న భోజన పథకంలో పెడతానన్నది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు ఇప్పటి వరకు కానీ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ అందని పరిస్థితి ఉంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు మీరు వీటి మీద దృష్టి పెట్టడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే విద్యాశాఖ మంత్రిని, కొత్త వారిని నియమించాలి. ఆ నియమించడంతో తెలంగాణలో విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలపైన కూడా ఆ అధికారులకు కానీ, మంత్రికి కానీ విన్నవించడానికి ఓ ఆస్కారం ఉంటుంది. మేము
ఈ విద్యార్థి సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి విన్నవించుకునే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ ఏదైనా ధర్నా చేసినా రాస్తారోకో చేసినా వెంటనే అరెస్టులు అని నిర్బంధాలు చేసుకుంటా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఈ తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని కొత్త వారిని నియమించాలని విద్యార్థి వామపక్షాల సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.